డెఫినెట్గా ఆడియన్స్తో చూసే థ్రిల్ వేరే ఉంటుంది. ఎందుకంటే మనం చేసిన కష్టాన్ని వాళ్ళు చూసి వాళ్ళ ఆ క్షణంలో రెస్పాన్స్ ఇమీడియట్గా చప్పట్ల రూపంలో విజిల్ రూపంలో చెప్పినప్పుడే మనకు ఆనందం వస్తుంది. నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఎందుకంటే ఇంతమంది ఆడియన్స్, ఇంతమంది ప్రేక్షకుల ఆదరణ ఉంటేనే ఎవరైనా హీరో అయినా ఎవరైనా ఒక స్థాయిలోకి వెళ్తారు. థ్యాంక్ యూ సో మచ్ ఇంత మంచి ఆదరణ ఇచ్చినందుకు మీ అందరికీ. అండ్ ముఖ్యంగా మా టీం అందరూ కూడా, ఈ టీమ్ ఎఫర్ట్, ఇది కంప్లీట్ టీమ్ ఎఫర్ట్ వల్లే ఇంత మంచి సక్సెస్ సాధించగలిగాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ. చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇన్ని రోజులు సీరియల్స్లో చేసిన ఇప్పుడు పెద్ద స్క్రీన్ మీద చూడటం అనేది నిజంగా హ్యాపీగా ఉంది. అండ్ నాకు ఇప్పుడైతే ప్రస్తుతం ఏం మాట్లాడాలో తెలియట్లేదు. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్స్ టు మై డైరెక్టర్ శ్రీరాజ్ అండ్ మై హోల్ టీమ్ మెంబర్స్ ఫర్ డూయింగ్ దిస్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ. సూపర్ ఉందన్న మూవీ. ఇలాంటి మూవీస్ చేయాలని, ఇంకా థియేటర్స్కి వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఇలాంటి మూవీస్ అనేది మన జనాలు చూడరు, నాకు తెలిసి మ్యాక్సిమమ్స్. అంటే మనకు ఐటమ్ డ్యాన్స్లు అవన్నీ కావాలా, ఇలాంటి కాదు. జెన్యున్ మూవీ, సూపర్ మూవీ, సూపర్ హిట్. ఇంకా థియేటర్స్ ఇవ్వాలని కోరుకుంటున్నా. దట్స్ ఇట్. అంతగా ఏం నచ్చింది మీకు? అంత రియాలిటీగా ఉందండి. ఇప్పుడు హీరో అంటే సిక్స్ ప్యాక్తో ఇట్లా కాకుండా ఫ్రెండ్స్ అనగా నార్మల్ రియల్గా ఉంటారు. కానీ ఇలా తను ఫస్ట్ టైం హీరోగా చేశారు, ఎలా ఉంది? ఎమోషన్లోనే ఉన్నాను, అందుకే అట్లా నేనే వర్డ్స్ వస్తలేవు. ఫంటాస్టిక్ అండ్ సూపర్ మూవీ. సాంగ్స్ ఎలా ఉన్నాయి? ఏమండి, సాంగ్స్ అయితే ఎక్సలెంట్ అండి. ఇలాంటి మూవీస్ ఇంకా ఎక్కువ థియేటర్స్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. సూపర్ అండ్ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ మూవీ. రేటింగ్ ఎంత సార్? 5 out of 5 వచ్చండి. 110%. ఆఫ్టర్ లాక్డౌన్ మంచి రిలాక్సేషన్ ఎమోషన్, ఇంకా ఎమోషన్లో ఉన్నాను నేను. సూపర్ అంటే సూపర్ హిట్ మూవీ. నా కింద మీద ఊపు నందన్న తోపన్న. ఆ గజని సినిమాలో సూర్యన్న చేసిండు, నరసింహపురం సినిమాలో మన నందన్న చేసిండు అన్న. ఇరిగా తీసిండు, యాక్టింగ్ సూపర్ చేసిండు, కిరాక్ చేసిండు అన్న. సినిమా ఒక మెసేజ్ ఓరియంటెడ్ సినిమా అన్న. లాస్ట్లో ట్విస్టులు ఉంటాయి అన్న, ఒక్కొక్కరిని నరుకుతుంటాడు చూసుకొని, రక్తం ఇట్లా పోతుంటుంది అన్న, ముఖం మీద కారుతుంటారు రక్తం. కిరాక్ అన్న సినిమా. లాస్ట్ సీన్, క్లైమాక్స్ సీన్ అయితే గూస్బంప్స్ వస్తాయన్న. అసలు ఎక్స్పెక్ట్ చేయలే. ట్విస్టులు ఉంటాయి, 3 ట్విస్టులు 4 ఉంటాయి, బాగానే ట్విస్టులు ఉంటాయి. వీళ్ళని వాడనుకుంటాం, వాళ్ళు కాదు, వీడు అనుకుంటాం, వీళ్ళు కాదు. అసలు స్టెప్ బై స్టెప్ పోతుంటారు. ట్విస్ట్ అయితే హైలైట్ అన్న, సూపర్. నందన్ అయితే కిరాక్ చేసిండు. బుల్లితెర మీద చూసినాం, ఇప్పుడు వెండితెర మీద 70mm స్క్రీన్ మీద చూస్తున్నాం. కిరాక్ చేసిండు అన్న. ఇంకా మంచి ఛాన్స్లు వస్తాయి, ఇంకా కిరాక్ చేస్తాడు. హీరోయిన్ అయితే ఒక రేంజ్లో చూపించారు. సూపర్ అన్న. హీరోయిన్కి అయితే ఫ్లాట్ అయిపోయినా, హైలైట్ ఉంది హీరోయిన్. ఇక చెల్లెల క్యారెక్టర్కి వస్తే చెల్లెలు కూడా సూపర్ చేసింది. సెంటిమెంట్ త్రోలో తీసుకొని పోయారు. ఒక మన ఇంటి ఆడపిల్ల జోలికి వస్తే ఎట్లుంటుంది అన్న ఒక మెసేజ్ ఓరియంటెడ్ మీద చూసారు. టోటల్గా అయితే మీరు సినిమాకి వస్తే మాత్రం సాటిస్ఫాక్షన్ పొందే బయటికి వెళ్తారన్న. టోటల్గా సూపర్ అన్న. నందకిషోర్ అన్నకు దండం అన్న. చాలా బాగుంది. ఈ నేటి సమాజంలో స్త్రీల పట్ల గౌరవం చాలా ఇచ్చారు, బాగుంది. సూపర్ డూపర్ హిట్. అదే స్త్రీ గురించి హైలైట్ చేశారు. సెంటిమెంట్ బాగుంది అంటున్నారు, ఎలా అంటే బాగుంది, చాలా బాగుంది. హీరో గారు ఫస్ట్ టైం చేశారు కదా, తన పర్ఫార్మెన్స్ ఎలా? యాక్టింగ్ బాగా చేశారు, బాగుంది. చాలా డైరెక్షన్ సూపర్. అన్న చెల్లె మస్తు రిలేషన్. సినిమా బాగానే ఉంది, మంచిగా ఉంది అన్న. సెంటిమెంట్ బాగుంది. చెల్లె దగ్గర ఏం నచ్చింది? చెల్లె సెంటిమెంట్ బాగుంది. హీరో ఫస్ట్ టైం చేశారు కదా, ఎలా ఉంది తన యాక్షన్? బాగుంది. మస్తు ఉంది బ్రో. మస్తుందా? ఏం నచ్చింది మూవీలో బాగా? ఏముంది సినిమాలో అంటే ఏం నచ్చింది బాగా? ఏం చెప్పాలన్న, ఇక మామూలుగా రిలేషన్షిప్ అంటే బయట సెంటిమెంట్ బాగుంది అన్నారు, ఎలా ఉంది? మంచిగానే ఉంది. హీరో ఎలా చేశాడు ఫస్ట్ సినిమా? హీరోకి ఫస్ట్ సినిమా కదా, యాక్టింగ్ ఎలా చేశాడు? మంచిగా చేసిండు. పాటలు బాగున్నాయి. 3 పాటలు మంచిది. బాగుంది. స్టోరీ పరంగా పర్వాలేదు. ఇంకా చెల్లి సెంటిమెంట్ మా డైరెక్టర్ గారు ఏం చూపించాలో చెల్లి గురించి అది చూపించారు. మళ్ళీ ఈ సినిమా చూసిన తర్వాత ఆ ఏదో పని ఎవరు చెయ్యాలని కూడా పడాలి. రేటింగ్ ఎంత ఇస్తారు? అది మీ ప్రేక్షకులు నాకు వాళ్ళు ప్రేక్షక దేవుళ్ళే వాళ్ళు ఇస్తారు. మాదే ఫస్ట్ రైటింగ్ బాగుంది.